ఈరోజు మనం దార్తి కంపెనీ విత్తనాలు ఎదబెట్టే మిషన్తోని ఒడ్లు పెడదాం. ఇవిగా ఒడ్లు పోసాము ఆల్రెడీ. ఈ చేను వచ్చేసి 80 సెంట్లు. సీడ్స్ అక్కడ రైతు ఒడ్లు కొలుస్తున్నారు డబ్బాకు పోయటానికి అనుకూలంగా. ఈ ఒక్క కానా వచ్చేసి ప్రత్యేకంగా జొన్నల్లో ఆడమొగ విత్తనాలు ఉంటవి, వాటి కోసం ఇది ప్లాస్టిక్ ప్రత్యేకంగా నేను సొంతంగా చేయించింది. ఇక కిందకు వస్తే గేర్ వీళ్ళు. ఇవి గేర్ వీళ్ళు అనేక రకాలు ఉంటవి. మినుములు, కందులు, పెసలు, జొన్నలు, శనగలు, వాటికి సంబంధించి ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క రకం ప్లాస్టిక్ వీలు వస్తుంది. అవి ఎంతలా విత్తనానికి అంత గాడి ఉంటుంది. ఇక ఒడ్లు కనిపిస్తున్నాయి అనుకుంటా. ఇవి వచ్చేసి పెసలు, మినుములు, ఒడ్లకు సంబంధించిన వీలు. ఒక వీలు 3 విత్తనాలకు కూడా పనికి వస్తుంది. కొన్ని అవి మనం ఎంపిక చేసుకోవాలి. మనం ఒకసారి చెకింగ్ చేసుకోవాలి విత్తనం ఆ ఘాట్లో పెట్టి. అట్లాగా మొత్తం 9 సార్లకు పడేటట్టు. గది సాలుకు మధ్య వచ్చేసి 12 ఇంచులు. మిషన్ మొత్తం దూరం నుంచి ఇలాగా. ఇవి వెనక వచ్చేసి మొక్కజొన్నలకి 5 బాక్సుల్లో పోసుకోవచ్చు. ఈ ఓపెను ఇట్లాగా ఓపెన్ చేసి ఈ పైన ఇట్లాగా వీళ్ళు, ఇది మళ్ళీ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంటు. అది అక్కడ వీలు ఉంటుంది. ఆ వీళ్ళు కూడా మార్చుకోవచ్చు. మనం ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క రకం వీలు. అది ఇట్లాగ 9 రకాలు ఉంటాయి. ఈ వెనక వచ్చేసి మొక్కజొన్నకి, ఆముదాలకి, బొబ్బర్లు, అలాగ లావు విత్తనం. మళ్ళీ ఇందులో నుంచి విత్తనం తీయాలంటే ఇక్కడ ఓపెన్గా ఇది ఇట్లా పట్టుకొని వెనక్కి లాగితే ఇక్కడ ఓపెన్ అవుద్ది. ఈ వీలు కాంచి ఇట్లా విత్తనం లాగేస్తాం. ఒక 10 కేజీలు బకెట్ పెడితే బకెట్లో ఒక విత్తనాలు ఇలా బయటకు వచ్చేస్తాయి. చాలా ఈజీగా ఉంది కదా విత్తనం ఓపెన్కి. అలాగ అన్ని 9కి అట్లాగే తీసుకోవచ్చు. రైతు కూడా పరిశీలనగా చూస్తున్నారు, మీరు గమనించవచ్చు. ఇది పైన మూత. ఈ మొదట్లో చూపించింది షార్ట్. ఇందులో కూడా ఇంకా మంచి టెక్నాలజీలు ఉన్నాయి. ఇది ఒడ్లు విత్తనం పగిలిపోదు, పర్సంటేజ్ ముక్కులు పగలవు దీంట్లో. ఇది లిఫ్టింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఆ బ్యాక్ సైడ్ ఉన్న విత్తనాలు ముక్కులు పగిలిపోకుండా వీలుతోటి ఇట్లా పైకి లేపుకొచ్చి లిఫ్టింగ్ మాదిరి చెరువులలో నీళ్ళకి లిఫ్టింగ్ మోటార్ మాదిరిగా తీసుకొచ్చి ఈ పైపులో ఈ బెజ్జంలో ఈ ఓళ్ళలో పడేస్తుంది. అది భూమిలోకి వెళ్ళిపోద్ది. విత్తనాలు పర్సంటేజ్ పగలవు, ఖచ్చితమైన కొలతలతో పెట్టుకోవచ్చు. మినుములు 6 కేజీలు అనుకున్నాం అనుకో, 6 కేజీలు పర్ఫెక్ట్గా 6 కేజీలనే వేయచ్చు. జొన్నలు 6 కేజీలు అంటే జొన్నలు 6 కేజీలే వేయచ్చు. ఇంకా కోటా బియ్యం కానీ మందు కానీ కలిపే పని ఉండదు ఈ మిషన్లో. కంపెనీ వచ్చేసి దార్తి. ఈ మళ్ళీ ఇందులో కూడా స్పీడ్కి సంబంధించి కొన్ని గేర్ వీళ్ళు ఉంటాయి. ఇది ఈ చైన్ కంపెనీ వాళ్ళు ఒక మోడల్ ఇచ్చారు. నేను వచ్చేసి ఇంకొక చైన్ అదనంగా కొనుక్కొని ఈ పళ్ళ చక్రాలకు అనుకూలంగా లూజ్ లేకుండా టైట్గా ఉండేటట్టు ఇవి 10 పళ్ళు, 12 పళ్ళు, 15 పళ్ళు, 18 పళ్ళు, 22 పళ్ళు ఆ సైజుల్లో ఉంటవి. ఇక్కడ ఎంత పెద్ద వీలైతే విత్తనాలు అన్ని ఒడుపుగా పడతాయి, అన్ని సిక్కగా పడతాయి. మనం విత్తనం కేటగిరీ ఎన్ని విత్తనాలు పడాలి, చేలో 5 కేజీలు పడాలంటే 5 కేజీలు కేటగిరీ వీలు వేసుకోవాలి మనం. ఏడొచ్చేసి 12x12, కింద 12 పళ్ళు, పైన 12 పళ్ళు. ఇది మాత్రం మార్చడానికి లేదు. ఇది ముందు బాక్స్కి సంబంధించిన సెక్షను. ఈ భాగం వరకు ముందు బాక్సులో వేసే విత్తనము. మళ్ళీ వెనక బాక్సులో విత్తనం వేయాలంటే ఈ చైను కలుపుకోవాలి. ఇట్లాగా చైన్ కలుపుకొని ఈ పైన చైన్ కలుపుకొని కింద అడ్జస్ట్మెంట్ ప్లాస్టిక్ వీల్ ఉంది కదా, ఈ వీల్కి ఈ కింద 13 నెంబర్ నట్టుతోటి పైకి కిందకి అడ్జస్ట్మెంట్ జరుగుద్ది. గాడి వేసుకున్న తర్వాత
టైట్ వేసుకున్న తర్వాత లెవెల్ అడ్జస్ట్మెంట్ పట్టుకొని టైట్ వేసుకోవడం. అప్పుడు ఈ వెనక వీళ్ళు తిరుగుతాయి. ఇందులో కూడా సైజులు ఉంటాయి, 20, 24, 30 అట్లాగా ఇంకా అంతకంటే చిన్న వీళ్ళు ఉంటాయి. ఈ సైజుని బట్టి కూడా విత్తనం వేగం పెరుగుద్ది. చిక్కగా పడటమా పలసగా పడటమా, విత్తనానికి దూరం ఎంత, సాలు ఎలాగా 12 ఇంచులు వస్తుంది దూరం వచ్చేసి విత్తనానికి దూరం ఈ యొక్క గేర్ వీళ్ళు అమర్చుకోవచ్చు. ఈ పలచక్రాలు అమర్చిన దాన్ని బట్టి దూరం పడుతుంది విత్తనానికి దూరం. అట్లాగే ఇది బాక్సు, ఫ్రంట్ బాక్సు, బ్యాక్ బాక్సు. ఇందులో మందు కూడా పెట్టవచ్చు, కానీ మందు పెట్టకూడదు. మందు పెడితే తుప్పు పెట్టిపోతాయి భాగాలు. మందు పోసే పని ఉండదు మనకి. ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు నెక్కచ్చి కొలతగా పడిపోతాయి. మందు కానీ కోటా బియ్యం కానీ కలిపే పని లేదు విత్తనంలో, ఈ యొక్క దార్తి కంపెనీ మిషన్లో. ఇందులో కూడా ఫెయిల్యూర్ భాగాలు ఉన్నవి, అవి నేను సక్సెస్ చేసుకున్నాను. అవి చాలా ప్రాసెస్ సక్సెస్ చేసుకోవడానికి ఈ యొక్క మిషన్కి. ఇక్కడ మళ్ళీ బోదెలైన వస్తాయి, బోదెల భాగాలు దర్యాంచుకి. ఈ బోదెలు కూడా నాగల సెక్షన్ లాగా బోదె పడుద్ది ప్రతి 5 సార్లకి లేదా 10 సార్లకి. 2 వైపులు 2 బోదెలు బిగిస్తే ప్రతి 5 సార్లకి లేదా 9 సార్లకి ఒక బోధ వస్తుంది. ఒక సైడ్ బిగిస్తే గట్టమ్మిటి 5 సార్లకు ఒక బోధ వస్తుంది. తర్వాత ప్రతి 10 సార్లకు ఒక బోధ వస్తుంది. మొక్కజొన్న వచ్చేసరికి 1/1 ఒక కాలు వదిలిపెట్టి ఒక కాలు వదిలిపెట్టి ఒక కాలు, మొత్తం 9లో మనం 5టికే వేయవలసింది విత్తనాలు. అప్పుడు 12, 24 ఇంచులు సాలుకు మధ్య దూరము 24 ఇంచులు వస్తుంది ఈ మోడల్కి. ఈ నట్లు కూడా సర్దుకోవచ్చు, 20 ఇంచులకు వచ్చేటట్టు సర్దుకోవచ్చు. సాలుకు మధ్య దూరము 20 ఇంచులకు వచ్చేటట్టు దగ్గరకు సర్దుకోవచ్చు. కానీ ఇది సర్దే ఆలోచన నాకేం లేదు, 24 ఇంచులకు పెట్టేస్తున్నా మొక్కజొన్న కూడా. పంట పైరు బాగా వస్తుంది 4 ఇంచులు దూరమైనా కానీ. దీంట్లో సక్సెస్ చేసుకుంది ఈ యొక్క వెనక బుర్రలో మట్టి బుర్రలు ఉన్నవి కదా, ఈ మట్టి బుర్రలు చాలా హైట్లో ఇచ్చాడు. ఈ యొక్క బోల్ట్లు చాలా బుర్రలో భూమిలోకి లేకుండా చాలా హైట్లో ఇచ్చాడు. ఈ మిషన్ దగ్గర పౌండరీ దగ్గర కట్ చేయించి కిందకి సర్ది భూమిలోకి వచ్చేటట్టు చేయించాను విత్తనం. ఈ యొక్క విత్తనాన్ని వేసే భాగం మట్టి దూరకుండా ఉండే భాగాన్ని దీన్ని చేయించుకోవడానికి 2000 ఖర్చు అయినాయి. ఇంకా పైపులు మిషన్ అమ్మిటే వస్తాయి. మొత్తానికి ఇంతకు రేట్ వచ్చేసి 92,000 సెట్టింగ్ మొత్తము. ఈ వెనక అడ్డ ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు ఈ యొక్క 15,000, 92,000, 15,000. ఇందులోనే మళ్ళీ ఇంకొకటి అదనంగా చేయించాను నేను. ఈ పైపులు ఉన్నాయి కదా, ఈ పైపులు 2 15-30 కేజీలు వచ్చేటట్టు ఇనప రాడ్ యాక్సిల్లు అదనంగా మళ్ళీ వెనక మట్టి సదరం అవడానికి. ఒక్కోసారి గుంటక పలుగా ఆనకపోయినా వెనక వైపు ఆటోమేటిక్ అడ్జస్ట్మెంటు 30 కేజీలు బరువు అదనం ఎనప యాక్సిల్ పైప్. ఇది ఇలాగ 2 ముక్కలుగా మధ్యలో జాయింట్ తీసేసి 2 ముక్కలుగా చేసాం. మాకు భూమిలో 10 కేజీల రాళ్ళు కూడా తగులుతాయి కొన్ని చోట్ల, ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుతాయి. అవి గొలుసులు, లింకులు గొలుసులు. మొత్తం 1,20,000 అయింది ఈ వెనక సామాను సెట్టింగ్తో చేసేసరికి. గేర్ వీళ్ళు వచ్చేసి ఇవన్నీ గేర్ వీళ్ళు, ఈ గోతంలో అన్ని గేర్ వీళ్ళు. మొక్కజొన్నలకు 2 రకాలు, మొక్కజొన్నలకి 2 రకాలు 8 కేజీలు 10 కేజీలు, మళ్ళీ రకరకాలుగా దాంట్లో అన్ని ప్లాస్టిక్ వీళ్ళే ఉంటవి. ఇలాగ సక్సెస్ చేసుకోవాలి మిషను. ఇందులో ఇంకా ఒకటి ఫెయిల్యూరు, ఈ యొక్క మట్టిలో రన్నింగ్ అయ్యేటువంటి వీలు ఉంది కదా, హైడ్రాలిక్ లేపినప్పుడు పైకి లేస్తుంది, దిగినప్పుడు ఇది రన్నింగ్ అవుద్ది. భూమిలో ఇలాగ దొల్లినప్పుడు ఈ చైన్లు రన్నింగ్ అయ్యి విత్తనాలు పడతాయి. లేపినప్పుడు అది పైకి లేచింది కాబట్టి రన్నింగ్ అవుతుంది విత్తనం. భూమిలో దింపినప్పుడే విత్తనం రన్నింగ్ అవుతుంది. ఈ యొక్క సెక్షన్ ఉంది కదా, ఈ బ్లాక్ రంగు సెక్షన్ మొత్తం ఈ పై భాగంలో బిగియటం జరిగింది కంపెనీ వాళ్ళు. ఈ పై భాగంలో బిగించినప్పుడు
ఈ యొక్క వీలు, ఈ సాఫ్ట్ యాక్సిల్ భూమిలో గుచ్చుకుపోయే తత్వం, భూమిలో గుచ్చుకుపోతుంది. గుచ్చుకుపోయి మట్టి ఎక్కువగా తగులుకోవటం జరుగుతుంది. దీన్ని నేను ఈ కింద నుంచి బిగేయడం జరిగింది. ఈ పై తల అంచు కానించి తీసి కిందకేసి కింద నుంచి బిగేయడం జరిగింది. అప్పుడు లెవెల్ అవుద్ది అన్నమాట, కాస్త లెవెల్ అవుద్ది. అప్పుడు చిన్నపిల్లలు ఇనప గాన్ చక్రాన్ని దొల్లిస్తారు కదా చిన్నప్పుడు, కర్రకు మేకు కొట్టి, శీల మేకు లాంటిది, అలాగ రన్నింగ్ అవుద్ది, తేలిక రన్నింగ్ అవుద్ది. ఇదివరకు ఇది పై అంచున ఉన్నప్పుడు ఈ గాను భూమిలో గుచ్చుకుపోయేది, తడిమట్లు ఎక్కువగా. అట్లా కాకుండా ఇది కిందకి దింపుకోవటం, ఈ కిందకి దింపినప్పుడు చైన్ పొడుగు చాలకపోవటం, ఎక్స్ట్రా చైన్ ఒక 1500 పెట్టి ఎక్స్ట్రా చైన్ కొని మనకు అనుకూలంగా కింద దాకా వచ్చేటట్టు చేసుకోవాలి. ఒకప్పుడు ఈ వీలు ఎడకుండేది, ఇప్పుడు కిందకు పోయింది కాబట్టి చైన్లు పొడుగు ఉండాలి. ఇంకా లూజ్ ఉంది, ఇది టైట్ చేయాలి. అది చేసుకుంటాం తర్వాత. దార్తి సీడ్ డ్రిల్ అట్లాగ మిషన్లో సక్సెస్ చేసుకొని తోలుకోవాలి. ఇంకా ఇందులో 40 కేజీలు పడుతుంది ఇత్తనం ఫ్రంట్ బాక్సు. ఇట్లాగా ఊగిసలాడి ఈ యొక్క స్క్రూలు, ఈ దారి 2 ఆ దారి 2 స్క్రూలు కట్ అయిపోయాయి ఈ ఊగిసలాటకి. ఇట్లా ఊగిసలాడేది. ఇది ఊగిసలాడకుండా నేను చేసుకున్న ప్లాను మీరు చూస్తున్నారు కదా. ఇది నేను ఫౌండరీ దగ్గర అంతా సొంతంగా చేయించినాను. ఇది ఇత్తనం లావును బట్టి ఇది హైట్ పెంచుకోవాలా. హైట్ పెంచుకోవడం తగ్గించుకోవడం జరుగుతుంది ఇత్తనం సైజు లావును బట్టి. అదిగో పైన నట్టు, ఇదిగో పైన ఏడకొచ్చి అడ్జస్ట్మెంటు, ఇదిగో నెంబర్లు ఉన్నవి కదా, ఈ నెంబర్ల వారీగా అడ్జస్ట్మెంట్ వస్తుంది ఇత్తనం సైజుని బట్టి. అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఊగిసలాడకుండా నేను ఇది సొంతంగా చేయించా. ఇది హైట్ లేపినప్పుడు ఇక్కడ కూడాను ఊగిసలాడకుండా సపోర్ట్గా బలమైంది కదా ఈడ. ఈ నట్లు సల్లు చేసుకొని దీన్ని కూడా దానికి తగ్గట్టు హైట్ పెంచుకోవడం అన్నమాట. అట్లాగా ఈ దారిన ఫ్రంట్ భాగం, ఇట్లాగా వెనక భాగం, ఇవన్నీ నేను సొంతంగా ఆలోచించి కొలతలు తీసుకొని చేసినవి. అది ఆధారిని కూడా అట్లాగే. ఇది కూడా ఈ దారిని కూడా అట్లాగే అడ్జస్ట్మెంట్. ఆ నట్లని బాక్స్ పైకి లేపితే పైకి లెగుస్తుంది, కిందకి లేపితే కిందకి లెగుస్తుంది, దింపుకోవచ్చు. ఆ నట్లు అడ్జస్ట్మెంటు ఇట్లా సక్సెస్ చేసుకోవాలి మిషన్లో. అన్నీ సక్సెస్గా రావు అన్ని మిషన్లు, మనం సొంతంగా ఆలోచించి చేసుకోవాలా. దార్తి మోడలు ఇది 2023 మోడల్, అంటే పోయిన సంవత్సరం తీసుకుంది. 1 నెలలోనే ₹1,00,000 తోలకం తోలేసాను దీంతో. 23 మోడల్ 2023. ఇది వచ్చేసి నర్సరాపేట సిల్కలూరుపేట రోడ్లో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది ఈ యొక్క షోరూము. నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే, నేను చేసుకున్న పనులు టెక్నాలజీలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా యొక్క వీడియోలు మీ ఫోన్లోకి నేరుగా నోటిఫికేషన్గా వస్తుంది. సరే మరి ఉంటా, మరొక వీడియోలో మరొకసారి కలుస్తా. ఇదే అడ్డని ఈ బ్యాక్ సైడ్, ఈ యొక్క ముందు చెక్క, ఈ సైడ్ చెక్క, ఆ సైడ్ చెక్క తీసి జామాయిల తోటలు ఉంటాయి కదా చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు, మొక్కలలో కూడా శనగ పెట్టాను నేను. శనగ కూడా 25 కేజీలు, 35 కేజీలు, 45 కేజీలు, 55 కేజీలు. ఏ రైతుకి ఎన్ని కావాలంటే అన్ని కేటగిరీలుగా అక్కడ చైన్ కింద పలచక్రాలు వీళ్ళు మార్చుకుంటూ విత్తనం వేశాను. అప్పుడు ఇది గుంటక పలుగు ఎక్స్ట్రా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ గుంటక పలుగు కూడా ఓడదీసి మన సాధారణ గొర్రు తోలడానికి వెనక వైపు పైప్ అడ్డ ఉంటుంది కదా, ఆ పైప్ అడ్డకు అనుకూలంగా ఇనుము వేసి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఈడ బోల్ట్ ఫిట్టింగ్ వేసి ఈడ మళ్ళీ కొక్కెం వేసా మన చైన్ లింకులు తగిలించుకోవడానికి. మన సాధారణ అడ్డగా తగిలిస్తాం పైప్ అడ్డ, దానికి అనుకూలంగా చేసి జామాయిల మొక్కలలో కూడా శనగేత పెట్టాను నేను. ఒకవైపు రెండో వైపు ఇలాగా ఆ ముందు నుంచి బోల్ట్ సెక్షన్ చేసి. మరొక వీడియోలో కలుసుకుందాం.
ఇలాగా ఒక్క వడ్లు విత్తనమే కాకుండా ఏ రకం విత్తనం పెట్టినా ఆ బుర్రలకి మట్టి ఎందుకు తగులుకుంటుంది, అది ప్రధాన కారణం. ఎక్కడ తగులుకుంటుందో వివరం ఇప్పుడే చెప్తాను. ఈ దారి నుంచి బయలుదేరిన తర్వాత ఆ దరి గట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగాన్లు ఆ గట్టు మీదకి మందళ్ళు తక్కువ పడాలని చెప్పేసి కొద్దిగా ముందుగాన్లు ఎక్కిస్తాం. ఎక్కించినప్పుడు ట్రాక్టరు హైడ్రాలిక్ లేపే లోపే ట్రాక్టర్ కాస్తంత మళ్ళీ రివర్స్ అవుతుంది. కొద్దిగా రివర్స్ అయింది, ఒక జాన్ దూరమో 2 జాన్ల దూరం రివర్స్ అయినప్పుడు, ఆ రివర్స్ అయినప్పుడు వెనక నుంచి ఆ మట్టి ఆ బుర్రల్లోకి తోపుగా నెట్టుకొని బూడిపోతాయి ఆ బుర్రలు. అది ప్రధాన కారణం. ట్రాక్టరు రివర్స్ రావాలన్నా కానీ పూర్తిగా హైడ్రాలిక్ లేపుకున్న తర్వాతే రివర్స్ రావాలి. హైడ్రాలిక్ లేపక తలికే రివర్స్ వచ్చినప్పుడే బుర్రల్లోకి మట్టి ఎక్కుద్ది. కదిలిస్తున్నా అలా తెల్లడి ప్లాస్టిక్ వీళ్ళు దగ్గరగా తిరుగుతూ ఉంటుంది. తిరిగి అందులో విత్తనాలు తీసుకొని ఆ ఘాట్లో పైపులో పడేస్తాయి. తీరా ముందుగాన్లు గట్టు దగ్గరకు వచ్చిన తర్వాత గట్టు మీదకి ఎక్కిరాదు. గాన్లు విత్తనం పెట్టే ట్రాక్టర్ ఏదైనా సరే ఇలాగ ఎక్కుద్ది. ఇలాగ ఎక్కిన తర్వాత మనం హైడ్రాలిక్ లేపే లోపే ఎనిక్కిపోయిందంటే అప్పుడు బుర్రలోకి మట్టి ఎక్కుద్ది. అట్లాగ లేపుకున్న తర్వాతనే బండి వెనక్కి రివర్స్ చేయాలి. ఇలాగ వడ్లన్నీ ఒక సైడ్కి తీసి ఒక కానాలో, మొదటి కానాలో ముందు బాక్స్కి కూడా వడ్లు కాచడానికి ఇలాగ ఒక ప్లాన్ ఉంటుంది. ప్రతి కానాకు ఉంటుంది ఈ ప్లాన్. కాకుంటే ఆ పై వడ్లు మొత్తం ఒకటే కానాకు లాక్కొస్తున్నాం. మిగతా కానాలలో అన్నిట్లో కూడా కొద్దిగా మిగులుతాయి అడుగున. అవి కూడా ప్రతి కానాకి పెట్టవలసింది ఇలాగ కోతం. ముందు కానాకు వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలు ఏం పెట్టలేము, ఇరుకుగా ఉంటుంది. ఇలాగ తెల్ల గోతాలు, ముద్దు గోతాలు పెట్టి బొట్లు ఇలాగ లాగించేయాలి. ఇలాగే ఇంకా 9 కానాలకి లాగించేయాలి. విత్తనాలలో మగిత్తనాలు పడే ప్రత్యేకంగా ఒక సాలు ఉంటుంది, అది ఎక్కువగా జొన్నలకు ఉంటుంది. ఆ విత్తనాలు మగిత్తనాలు ఇటు ఆడెత్తనాల కేటగిరీలో కలవకూడదు కాబట్టి ప్రత్యేకంగా ఇలాగా చేయించి బోల్ట్ ఫిట్టింగు లోపల ఇనుము, మళ్ళీ అట్లాగే అటు సైడ్ ఇనుము, ఈ అడ్జస్ట్మెంట్ పైకి కిందకి గాడి జరుగుద్ది. ఈ గాడిలో సిట్టింగ్లో కూర్చుంటుంది. ఇలాగా అయినా ఒకసారి సిట్టింగ్ చేసేసి చుట్టూరు వైట్ గమ్ ఉంది కదా, ఈ అంచమిటి వైట్ గమ్ వేసేసా. ఇది ఇంక స్థిరంగా ఉండేటట్టు చేసా వైట్ గమ్ వేసి. ఈ సాల్ ప్రత్యేకంగా పడుద్ది మగజాతి విత్తనాలకి. అలాగే ఈ మిషన్ని 36 అచ్చు లేదా 40 అచ్చుకి కూడా కింద సాడీలు సర్దుకొని ఆ బెజ్జాల దగ్గర మళ్ళీ ఇత్తనానికి ఇత్తనం దూరం 2 జానలు అంటే సుమారుగా 20 అంగుళాలకి ఇత్తనానికి మధ్య దూరం సాలు మీద 20 అంగుళాలకి, 15 అంగుళాలకి, 25 అంగుళాలకి అట్లాగా మనకు నచ్చిన దూరంలో కూడా కొలతలు పెట్టుకొని చేసుకోవచ్చు. ఆ చేయినికి సంబంధించిన పలసెక్కరాల కింద మార్పులు చేసుకుంటూ ప్రతి కూడా ఎదబెట్టినాం దీంతో. అయితే ఇక ఇంటికి వచ్చిన తర్వాత ట్రాక్టర్ అలాగా వేప చెట్టు నీడన హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పక్కనే నా ట్రాక్టర్ సామాను పెట్టుకోవడానికి ఆ స్లాబ్కి అనుకూలంగా చిన్న జమ్ము పాక వేసా. ఇది కూలింగ్గా ఉండడం కోసం. మామయ్య ఇక్కడ ఈ మంచం మీద ఉంటారు. నేను కూడా ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు బ్లూటూత్ ఆన్ చేసి ట్రాక్టర్ టేబుల్ కాడికి ఫోన్ చూసుకుంటూ ఇక్కడే కూర్చుంటా. అది గడ్డి కట్టల మిషను. నేను ఎక్కువగా వీడియోలు గడ్డి కట్టల మిషన్ మీదనే చేశాను. మన చేలోకి వెళ్ళిన తర్వాత మిషన్ ఆగిన పరిస్థితుల్లో మనం చేసుకోదగిన పనులు, పౌండరీల దగ్గరికి వెళ్ళకుండా మనం పని ఆగకుండా చేసుకోదగిన పనులు ఎక్కువ చెప్పి చేశాను. ఆ వీడియోలో ఎక్కువగా చూడండి గడ్డి కట్టల మిషన్లు ఉన్న వాళ్ళకి. పోతే ఈ మిషన్కి సంబంధించి ఈ గేర్ బిల్ గురించి కూడా తెలుసుకుందాము.
ఇవన్నీ ఓపెన్ చేసి ముందుగానే ప్లాన్ చేసి పెట్టాను. ఇవన్నీ కంపెనీ నుంచి ఇచ్చినటువంటివేను. ఇందులో నేను కొన్నవి కొన్ని ఉన్నవి, మనకు ఉపయోగపడినవి కొన్ని, ఉపయోగం లేనివి కొన్ని చెప్తాను. ఇవి వచ్చేసి ఏరుశనగ లావు విత్తనాలు కదా, అవి వెనక బాక్సులో చేయడానికి, ఈ ప్రతి 2 కేజీల ప్యాకెట్లు వేయడానికి, ఇవి ప్రతి కేజీన్నర ప్యాకెట్ని వేయడానికి, అంటే 1 ఎకరానికే. ఇవి మొక్కజొన్న 8 కేజీల కేటగిరీ. ఈ మొక్కజొన్నల్లో చిన్నవి, ఈ మొక్కజొన్నల్లో 10 కేజీలు, అంటే మిగతా 5 మిషన్కు ఉన్నవి. ఇవి సోయాబీను, ఈ ఇక్కడ 4 ఉన్నవి, మిషన్లో 5 ఉన్నవి. ఇవి వచ్చేసరికి బెండకాయలు, బెండెత్తనాలు 3 కేజీలే ఎకరాకు. నేరుగా ఏం మందు కానీ కోటా బియ్యం కానీ కలిపే పని ఉండదు. ఇవి వచ్చేసరికి శనగలకి కంపెనీ వాళ్ళు ఇచ్చింది. ఇవి గది పెద్దగా ఉండటం వల్ల 3 విత్తనాలు పడటం వల్ల ఎక్కువ త్వరగా అయిపోతుంది అని చెప్పేసి వాటిల్లోనే ఒక్కొక్క విత్తనం పడేలాగా వీటిని కొనుగోలు చేసి వీటిని మళ్ళీ గరుగు పేపర్ మీద సానబెట్టి తయారు చేయడం జరిగింది. ఇవి బాగా పడుతున్నాయి ఈ విత్తనాలు. వీటిని కూడాను 25 కేజీలు, 35 కేజీలు, 45 కేజీలు, 55 కేజీలు కేటగిరీగా ఆ చేను కింద పలచక్రం మార్చుకొని విత్తనాలు అమరిక చేసుకోవచ్చు. ఇవి కందులు వేయడానికి తీసుకున్నా. 2 సార్లు అయితే 2 సార్లు, 1 సార్లు అయితే 1 సార్లు వెనక బాక్స్ నుంచి కందులు వేయడానికి అనుకూలం. మనం స్టార్టింగ్లో అయితేనేమో 1 సార్లు వేసే పద్ధతి ఉంటుంది గొర్రెకి, నీటి కింద వచ్చేసి 2 సార్లు వేసే పద్ధతి ఉంటుంది, అందుకని 2 తీసుకున్నా. ఇవి వచ్చేసరికి మిషన్ ఎమ్మటే వచ్చినాయి, మినుములు పెసలకు అని చెప్పేసి వచ్చినవి. ఇవి కేటగిరీ ఎక్కువగా లాగేస్తున్నాయి విత్తనాలు. ఒక ఘాట్లో 3 విత్తనాలు 4 విత్తనాలు కూడా లాక్కోపోవడం వల్ల వీటిని లేకుండా వేరే వాటిని అమర్చాను. అవి మిషన్కి ఉన్నవి, అవి ఒక్కొక్క విత్తనం పడేలాగా. ఇవి వచ్చేసి ఇవి శనగలే, మంచి శనగ, ఏరుశనగ. మొదట చూపించిన భాగం నేను గేడింగ్ చేయడంలో తేడా పడ్డాను. ఇవి మొత్తము 4, 5, 9 సార్లకి ఏరుశనగ వేయటానికి. ఆ చివరన పెట్టిన ఈ మొదట్లోకి తీసుకొచ్చే ఏరుశనగ వేయడానికి. ఇవి 9 సార్లకి 9. ఇవి వచ్చేసి స్పీడ్గా వెళ్ళేటప్పుడు విత్తనాలు పైకి ఎగిరి రాకుండా క్యాపులు. ఇది వచ్చేసి జాయింట్ సెంటర్లో ఫ్రంట్ బాక్స్కి విత్తనాలు ఒక తోపు నెట్టుకొని పోకుండా సమభాగం చేయడానికి సెంటర్ పాయింట్. ఇవి వచ్చేసి ముందు బాక్స్లోనే 4 కాణాలు కారాలి అన్నప్పుడు 5 కాణాలు మూసేయడానికి, లేదా 4 కాణాలు కదలాలన్నప్పుడు 5 కాణాలు మూసేయడానికి. ఇవన్నీ ఇలాగ కట్టలు కట్టి పెట్టుకోవాలి. కట్టలు కట్టకపోయినా కానీ ఆ పళ్ళు అవన్నీ గుర్తుంటవి, కేటగిరీలుగా గుర్తుంటాయి. కాస్త చదువు ఉంటే ఇంకా మంచిది. ఇందులోనే వేరే మిషను ఫస్ట్ నుంచి చాలా ఫేమస్ అయిన మిషను. ఇక్కడ అడ్జస్ట్మెంట్ వస్తుంది, ఇట్లాగా జరిపి గాళ్ళు నెంబర్ల వారీగా ఉంటుంది. నెంబర్ల వారీగా ఉన్నప్పుడు ఇట్లాగా జరిపితే అడ్జస్ట్మెంట్ సాఫ్ట్ మొత్తం జరుగుద్ది. ఇక్కడ దీనికి సాఫ్ట్ విధానం ఏముండదులే, ఇట్లా సాఫ్ట్ జరిగి అన్ని కాణాలు సమాంతరంగా కాస్తాయి. పాతదయ్యే కొంది ఒక కాన ఎక్కువ ఒక కాన తక్కువ పడతాయి ఆ మిషన్కి, మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇప్పటికీ. దానికి చదువు లేకపోయినా కానీ ఎంతో కొంత మందు పోసో కోటా బియ్యం పోసో అడ్జస్ట్మెంట్ జరుపుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి మాత్రం చదువు కంపల్సరీ. ఆ గేర్ వీళ్ళు పళ్ళు లెక్క పెట్టుకోవడానికి, ఆ పలచక్రాలు, మళ్ళీ ఈ ప్లాస్టిక్ వీళ్ళు, ఆ యొక్క సోయాబీన్ అని, పత్తి అని, మొక్కజొన్నలో 3 రకాలు, 8.5 కేజీలు, 10 కేజీలు, అలాగా చదువు కాస్త ఉండాలి చదువుకోవడానికి. ఇది మటు కంపల్సరీగా చదువుతో కూడుకున్న పని. నేను అలాగని చదువు ఉన్నా కూడా దీన్ని అందరు చేయలేరు. దీన్ని చాలామంది దీన్ని చేయలేరు కూడాను. కొత్తవి కొని కూడాను అమ్మేసుకున్న సందర్భాలు ఉన్నాయి. చేలోకి వెళ్ళిన దగ్గర నుంచి టెన్షన్ పని, విత్తనం పెట్టే పని వరకు టెన్షన్తో కూడుకున్న పని వ్యవసాయ రంగంలో. ఆ టెన్షన్ అందరు తీసుకోలేరు, అందరు పడే పాటు కాదు. అందువల్ల కొని కూడా అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి ఈ యొక్క మిషన్లను. మధ్యలో అక్కడక్కడ మరొక వీడియో అంటూ అన్నా, కానీ ఎందుకులని చెప్పేసి మొత్తం ఒకే వీడియోలో ఇద్దామని చెప్పేసి. ఎందుకంటే కేటగిరీ మొత్తం ఒక వీడియోకి సంబంధించి ఒకే వస్తువుకు సంబంధించింది కాబట్టి మళ్ళీ జాయింట్లు చేసి కలిపి మీకు ఈ వీడియో వేయటం జరుగుతుంది.
ఈ వెనకపాల చక్రం చైన్ జాయింట్ కలిపినప్పుడు ఈ పళ్ళ మీదకి ఇది అడ్జస్ట్మెంట్ కలిపినప్పుడు ఆ సాఫ్ట్ ఉంది కదా, ఆ సాఫ్ట్ రన్నింగ్ అవ్వడం జరుగుద్ది. అట్లాగా అన్ని పళ్ళ చక్రాలు ఆరిజెంటల్గా, అంటే మన ట్రాక్టర్ల పినియన్ ఫీల్డ్ మాదిరిగా ఉంటాయి. 9 పళ్ళ చక్రాలు సాఫ్ట్కి, 9 అడ్డం నిడుగా తిరుగుతూ ఉంటాయి. అలాగా ఇత్తనం తీరా ఈ ఘాట్లో ఇరికించుకొని పైకి లేచిన తర్వాత ఇక్కడ బ్రష్ ఒకటి ఉంటుంది, మనం ముఖం కడుక్కునే బ్రష్ మాదిరిగా పీసు మాదిరిగా ఇత్తనం అటువైపుకి నెట్టేస్తుంది. అక్కడికి వెళ్ళగానే ఇక్కడ ఒక ఇత్తనమే, తప్పనిసరిగా ఒక ఇత్తనమే టచ్ అవుద్ది. అది ఇక్కడ కనిపిస్తుంది కదా, అట్లాగా అన్నిటికీ ఈ వీళ్ళు కూడా మనం మార్చుకోవచ్చు. ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ అలా మార్చేసుకోవచ్చు. ఈ యొక్క నట్టుని ఓడదీస్తే ఆ ప్లాస్టిక్ నల్ల భాగాన్ని ఓడదీస్తే ఇత్తడి పిండినది అన్నీ ఊడిపోతాయి. ఎలాగా మనం మార్చుకోవచ్చు. ఇంక దీనికి సంబంధించి ఇక్కడ ఒక బేరింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక బేరింగు, ఆ సైడ్ మధ్యలో ఒక బేరింగు, ఆ సైడ్ ఒక బేరింగు. ఈ ముందు భాగానికి మటుకు ఒకటే బేరింగ్ ఉంటుంది. ఇక్కడ బలం ఎక్కువ పట్టుద్ది కాబట్టి ఇక్కడ ఒక బేరింగ్ ఇస్తాడు. ఇంకా అన్ని ప్లాస్టిక్ బ్రష్ల మీద రన్నింగ్ అవుతుంది. ఇలాగా ఇవన్నీ కూడా మనకి ఖర్చు తక్కువ పనులే, పెద్ద ఖర్చు అయిన పనులేం కాదు, దొరుకుతాయి వస్తువులు. ఇంకా ఆశేవారి దాకా కూడా ఆశేవారి బేరింగ్ ఏమి ఉండదు, నేరుగా ఇంకా డైరెక్ట్గా బ్రష్ అరుగుదల మాదిరి. ఇవన్నీ కూడా ప్లాస్టికే, పెద్ద ఖర్చు అయిన పని ఏం కాదు, బాగానే ఉంటుంది. అయితే గేర్ వీళ్ళు వచ్చేసి ఏది అమర్చుకున్నా ఇత్తనానికి మధ్య దూరం ఖచ్చితమైన కొలతలతో వేసుకోవచ్చు. ఇంక ఇలాగా ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడే ఉంటాను నేను. మరొక వీడియోలో కలుగుతా.